ఏపీలో రిజిస్ట్రేషన్స్ నిలిచిపోయాయి. జీవో 396ని వ్యతిరేకిస్తూ డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ చేశారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ముందు నిరసన చేపట్టారు. రిజిస్ట్రేషన్ శాఖని ప్రైవేట్ పరం చేసే యత్నం జరుగుతోంది అంటూ మండిపడ్డారు. మరోవైపు డాక్యుమెంట్ రైటర్ల ఆందోళనపై సీఎం చంద్రబాబు స్పందించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ ఉండదు అని భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రభుత్వ పర్యవేక్షణలోనే జరుగుతుంది అని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ కూడా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జీవో 396 కలకలం రేపింది. జీవోను వ్యతిరేకిస్తూ ఈ నెల 30 వరకు ఆందోళనలకు పిలుపునిచ్చారు డాక్యుమెంట్ రైటర్లు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఎదుట నిరసనలకు దిగారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 6 లక్షల మంది జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు డాక్యుమెంట్ రైటర్లు. దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్ల ఉపాధికి ప్రమాదం పొంచి ఉందన్నారు. చట్టానికి తూట్లు పొడిచి 396 జీవో తీసుకొచ్చి ఇక దస్తావేజు తయారు చేసే విధానాన్ని మరి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అనేది చాలా దారుణమైన విషయం. అది మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు ఉపాధి కల్పించవలసింది పోయి మా ఉద్యోగాలు లాక్కోవాలని చెప్పేసి ఒకరి గురించి ఇద్దరి గురించి కూడా వాళ్ళకి కోటీశ్వరకు కాంట్రాక్టులు, బడా కాంట్రాక్టులకే ప్రైవేట్ భాగస్వామ్యం అప్పచెప్దామని ఆలోచనతో ప్రభుత్వాలు ఏం చేస్తారంటే మేము బడుగు బలహీనంగా ఉన్నటువంటి మమ్మల్ని మేము చేసుకునే వృత్తిని వాళ్ళకి తాకట్టు పెడుతున్నారు. దీనివల్ల మేము ఉపాధి కోల్పోతాం, మా యొక్క కుటుంబాలు రోడ్డు మీద పడతాయి. జీవో 396 వల్ల రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటు పరం అవుతుందని ఆరోపిస్తున్నారు డాక్యుమెంట్ రైటర్లు. దీనివల్ల ప్రభుత్వానికి కూడా నష్టమేనన్నారు. ప్రైవేట్ వ్యక్తులు పెట్టుకున్నటువంటి క్లర్క్లు సమాధానం చెప్పరు కదా. లేకరైతే స్థానికంగా ఉండి పబ్లిక్తో రిలేషన్ పెట్టుకుని సమాధానం చెప్తాడు. తర్వాత తెలియని వ్యక్తులకి డాక్యుమెంట్ రాసినట్టయితే అది ఖచ్చితంగా మోసానికి గురి అయ్యే అవకాశం ఉంది. ప్రజలు వీటిలన్నింటినీ ప్రభుత్వం ఆలోచించి ఈ లేఖర్ల వ్యవస్థను తీయకూడదని, ఈ ఉపాధి లేఖర్ల వ్యవస్థ యొక్క ఉపాధి పోగొట్టొద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ చేయొద్దని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డాక్యుమెంట్ రైటర్ల పెన్ డౌన్ పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ప్రైవేటీకరణ ఉండదన్నారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధికి సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ సేవలను మరింత సులభతరం చేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇది ప్రైవేటీకరణ ఎంత మాత్రం కాదన్నారు సీఎం చంద్రబాబు. పాస్పోర్ట్ సేవా కేంద్రాల తరహాలోనే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పనిచేస్తాయన్నారు.